భూధాన్ భూముల్లో ఇల్లు కోల్పోయిన బాధితుల పునరావాస కేంద్రం అంబేద్కర్ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత 5 రోజులుగా నిలువ నీడ లేకుండా ఉన్నామని భూధాన్ భూముల బాధితులు రోడ్డుపై బైఠాయించి తమ నిరసనని వ్యక్తం చేశారు. వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. మహిళలను, వృద్ధులను పోలీసులు ఈడ్చిపడేశారు. అదుపులోకి తీసుకునే క్రమంలో బాధితులపై పోలీసులు పిడిగుద్దులు గుద్దారు. దీంతో పలువురు మహిళలకు గాయాలయ్యాయి. పోలీసులు వ్యవహరించిన తీరుపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిలువ నీడ లేకుండా రోడ్డున పడ్డ తమపై ప్రభుత్వం, పోలీసులు సాగిస్తున్న దమనకాండపై కన్నీటి పర్యంతమయ్యారు. తమకు దిక్కు ఎవరంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. భూధాన్ భూముల్లో ఇల్లు కోల్పోయిన బాధితుల పునరావాస కేంద్రం అంబేద్కర్ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత 5 రోజులుగా నిలువ నీడ లేకుండా ఉన్నామని భూధాన్ భూముల బాధితులు రోడ్డుపై బైఠాయించి తమ నిరసనని వ్యక్తం చేశారు. వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. మహిళలను, వృద్ధులను పోలీసులు ఈడ్చిపడేశారు. అదుపులోకి తీసుకునే క్రమంలో బాధితులపై పోలీసులు పిడిగుద్దులు గుద్దారు. దీంతో పలువురు మహిళలకు గాయాలయ్యాయి. పోలీసులు వ్యవహరించిన తీరుపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిలువ నీడ లేకుండా రోడ్డున పడ్డ తమపై ప్రభుత్వం, పోలీసులు సాగిస్తున్న దమనకాండపై కన్నీటి పర్యంతమయ్యారు. తమకు దిక్కు ఎవరంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.